భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామాయంపేట మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓ రజనీ కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడతామని, ప్రభుత్వ మెడలు వంచైనా పనులు చేపడతామన్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూడా ఎవరూ పరిశీలించలేదని, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, బీజేపీ మాజీ మండలాధ్యక్షులు దయానంద్ రెడ్డి, జిల్లా మాజీ కార్యదర్శి బసప్పగారి సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సంగయ్య, బీజేవైఎం అధ్యక్షులు శేఖర్, నాయకులు బాలరాజ్, యేసురెడ్డి, స్వామి, బాను, బాబు, రజనీకాంత్, చందు, ప్రదీప్, హరి, సిద్దిరాములు, ఆంజనేయులు, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాలకు సంబంధించిన స్థానిక సమస్యలను ఎంఆర్ఓ గారి దృష్టికి మెమోరాండం ద్వారా తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా సుమారు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు గ్రామ పంచాయతీలో కనీసం చెత్త ఎరడానికి కూడా ఆ ట్రాక్టర్లో డీజిల్ వేయలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ప్రజలకు అనేకమైన ఆరోగ్య సమస్యలు, రోగాలు వస్తున్నాయి, పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానన్నది అది లేదు, పూర్తిగా రుణమాఫీ లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నది అది లేదు. ఇలాంటి హామీలు నెరవేర్చకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడతా ఉంది. మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రామాయంపేట ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ వారం 10 రోజుల నుంచి మనం గమనించినట్టయితే చాలా ఫ్లడ్స్ వచ్చినాయి, భారీ వర్షాలు పడ్డాయి, అనేక గ్రామాలు కూడా అస్తవ్యస్తమైనవి, చాలా కుంటలు చెరువులలో తెగిపోయినాయి. ఇప్పుడు అక్కనపేటలో అయితే ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 5-6 మీటర్ల లోతుతోని నిండిపోయి ఉంది. చాలా విషయాలు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, ఎంపీడీఓ ఉన్నారు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసము ఎవరైనా ఇల్లు కూలిందా, ఏమన్నా ఆపదలు ఏర్పడ్డాయా, ఈ మండలంలో ఇంత ఫ్లడ్స్ వచ్చినాయి, ఇన్ని వర్షాలు పడ్డాయి, సామాన్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఈ కుంటలు చెరువుల పరిస్థితి ఎలా ఉంది, కనీసం ఫీల్డ్ వర్క్ కూడా చేయలేకపోవడం ఎంఆర్ఓ యొక్క అసమర్థత అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. వీళ్ళు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీరు ప్రజల పక్షాన ఉండి ఈ ప్రజాపాలన చేయండి, కానీ మీరు ఢిల్లీ పోయి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఈరోజు ప్రజలను నట్టేట ముంచుకుంటా ప్రజల అవసరాలను ఈరోజు పట్టించుకోకపోవడం కాంగ్రెస్ యొక్క ఏదైతే దండవరికైన ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రైతులు ఈ మధ్యకాలంలో వాళ్ళకి యూరియా అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా కూడా ఈరోజు అమిత్ షా కానీ, నడ్డా కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మన రాష్ట్రంలో ఉన్న స్టాకును మొత్తం కూడా ఇంత 7.6 లక్షల కోట్ల స్టాక్ ఉండగా కూడా కృత్రిమ కొరత సృష్టించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది, రైతులను మోసం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఈరోజు యూరియా ఇవ్వలేని పరిస్థితి, యూరియాను కనీసం 1 సంచి 2 సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి. దీన్ని తప్పించుకోవడం కోసం ఈ కృత్రిమ ఏదైతే కొరతను సృష్టించిందో రాష్ట్ర ప్రభుత్వము, ఈ వ్యాపారస్తులు కలిసి కేంద్రం మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వము ఏదైతే రైతులకు ఇవ్వవలసిన ఈ సంవత్సరం ఈ వర్షాకాలానికి సంబంధించిన యూరియాను సప్లై చేసినా కానీ వ్యాపారస్తులు ప్రభుత్వం కుమ్మక్క ఈరోజు రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఖబర్దార్, ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికల ముందు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ స్థానిక ఎన్నికల ముందు అనేక విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేక మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సమస్యలను సృష్టిస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇంకొక విషయం, మేము రాష్ట్రపతిగా ఈరోజు బీసీ అభ్యర్థిని కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఈరోజు బీసీ ఇయ్యడాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉంది.